హాయ్ అందరికి. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. తెలంగాణ కాకుండా ఏపీ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారంను ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి సంబంధించి కథ ఏమిటి? వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మలెవరు? అలాగే జంపన్న వాగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనేవి ఫుల్ హిస్టరీ గురించైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు దయచేసి ఒకసారి మీరు ఈ ఛానల్‌ని కంటెంట్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విషయానికొస్తే పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడి వారికి పెద్దపురంలో కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్ళి పెంచుకుంటారు. ఆ పాప గుడారానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవత ఆ రూపంలో ఉందని నమ్మేవారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపను సమ్మక్క అని నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో కోయదొర అయినటువంటి మేడరాజు పెంచి పెద్ద చేశారు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల పరిపాలించే కాలంలో, ఇప్పటి జగిత్యాల జిల్లా అయిన పోలవాసను గిరిజన దొర అయిన మేడరాజు పాలించేవాడు. ఇతను తన మేనల్లుడైన మేడారం పాలకుడైన పగడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి ముగ్గురు సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేకపోయారు. కాకతీయులుగా సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యనేత ప్రతాపరుద్రుడు పగడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తారు. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులు, కాకతీయుల సేనల మధ్య భీకర యుద్ధం అనేది జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు అంటే సమ్మక్క పగడిద్దరాజు అల్లుడు, సారలమ్మ భర్త, వీరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనలు దాటికి తట్టుకోలేక మేడరాజు, పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విని జంపన్న తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి చనిపోయాడని చెప్తారు. ఆ సంపెంగ వాగుకే జంపన్న వాగు అని పేరొచ్చింది అని అంటారు. అలాగే తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వెళ్ళి ఆమె అదృశ్యమైందని చెప్తారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ బండిగా కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు రాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ సమ్మక్క సారమ్మ జాతర అలా మొదలైందనే కథ చెప్తారు. కుంకుమ బర్రెనే సమ్మక్క సారలమ్మగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ జాతరను వైభవంగా జరుపుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన అమ్మవార్లు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర అనేది ముగుస్తుంది. ఇది మేడారంకి సంబంధించింది స్టోరీ. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది 2 ఏళ్లకోసారి అయితే వస్తుంది. జనవరి, ఫిబ్రవరి ఆ మధ్యకాలంలో ఈ జాతరని 4 రోజులు ఉంటారు. ఈసారి కూడా ఈ జాతర మనకు
28 నుంచి స్టార్ట్ అయింది. 28, 29, 30, 31 ఇప్పటి వరకు జనవరి మొత్తం మీద సుమారు 2.5-3 కోట్ల మంది వచ్చారని ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే మేడారం ఇంతకుముందు రోజుల్లో అయితే ఓన్లీ 4 రోజుల్లోనే జరిగేది. బట్ ఈసారి లాస్ట్ 5-10 ఇయర్స్ బట్టి అయితే ప్రతిసారి వస్తుంటారు. ప్రతిరోజు కూడా భక్తుల రద్దీ అయితే ఉండేది. మేడారంలో ఇంకోటేంటిదంటే అమ్మవారి గుడి అనేది లేదు, ఆలయం అనేది లేదు, ప్రసాదం అనేది లేదు. కానీ ఇక్కడ ఉన్నదంతా నమ్మకం, భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ఈ జాతర ఇలా జరిగేందుకు భక్తులు ఇంత అధిక సంఖ్యలో వస్తుంటారు. అమ్మవార్లకి ఓన్లీ వీళ్ళు సమర్పించేది బెల్లం కానుకలే అమ్మవారికిచ్చేది. ఈ మొక్కుల కోసం జంపన్న వాగులో మునిగి అమ్మవారికి మొక్కులనేది తీరుస్తుంటారు. నిజంగా జాతర ఈసారి గవర్నమెంట్ వారు ఈ జాతరను కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కలిసింది. ఎందుకంటే ఆ గద్దెలను పూర్వం ఉన్న గద్దెలనే కాకుండా వీళ్ళు కొత్తగా కొన్ని గుడినైతే కొంచెం మాడిఫై అనేది చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున స్తంభాలతో ఈ కోయ వాళ్ళ గురించి చిత్రాలను ప్రతిబింబించేలా, అమ్మవారి జాతర విశిష్టతను తెలిసేలా మనకు ఈ మేడారం జంక్షన్లో కూడల్లో కూడా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఇటు జంపన్న వాగు వెళ్ళే రూట్లో అయినా, మేడారం రూట్లో, ఈ కన్నపల్లి అటు సైడ్ రూట్లో కూడా మనకు సర్కిల్ దగ్గర, గుడి దగ్గర విగ్రహాల రూపంలో చూపిస్తుంటారు. మళ్ళీ బెల్లం ఉన్న చోట ఈగలు అనేది ఉన్నది అంటారు కదా, ఇక్కడ టన్నుల కొద్ది బెల్లం ఉంటుంది. బట్ ఒక ఈగలు అనేది మాత్రం రాదు. అమ్మవారి మహిమే అనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే భక్తులు తమతో పాటు అంటే అమ్మవారికి మొక్కు తీరిన తర్వాత వీళ్ళు ఇక్కడే మాంసాహారంతో తింటారు కాబట్టి ఇక్కడ గొర్రెలు, మేకలు అనేది అధిక సంఖ్యలో ఉంటారు. వాటిని కోసిన తర్వాత వాటి వ్యర్థాలను అవన్నీ వాళ్ళ పక్కనే ఉంటాయి కదా, వీళ్ళున్న జాతరలో 3-4 రోజుల్లో కూడా అంత వ్యర్థాలంటే స్మెల్ అనేది ఉండాలి. బట్ అది కూడా మనకు అది కప్పిపుచ్చినట్టే ఉంటుంది. అది కూడా అమ్మవారి మహిమే అన్నట్టు మనకు అనిపిస్తుంటుంది. ఇంకోటి భక్తులందరూ అంటే ఇప్పుడు మేడారం చూసినట్టయితే అదొక చిన్న గ్రామం. బట్ ఇప్పుడు జాతరలో 4 రోజులు మాత్రం మినీ హైదరాబాద్నే తలపిస్తుంటుంది. ఎందుకంటే మీకు చుట్టూ 20-30 కిలోమీటర్ల లోపు మొత్తం లైట్ల వెలుతురుతో గుడారాలతో కనిపిస్తుంది. ఒక మినీ టెంట్ సిటీగా ఉంటుంది. అప్పుడు మీకు ప్రతి వస్తువు అనేది దొరుకుతుంది ఇక్కడ. అప్పుడు ఏది కావాలన్నా కానీ అందుబాటులో ఉంటుంది మేడారం. అది మాత్రం అసలు